ఒకప్పుడు ఒక అడవిలో ఒక జింక గర్భవతిగా ఉంది. అది ప్రసవ వేదనలను అనుభవిస్తున్న సమయం సాయంత్రం. ఆ సమయానికి ఆ అడవి నలుపు మేఘాలతో కప్పబడింది. ఆ నలుపు మేఘాల కారణంగా మిన్నుగులుపు పడింది. అడవిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా జింక తన ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ అడవిలోంచి బయటకు వచ్చి ఒక నదీ పక్కనికి చేరింది. ఆచట తను తాను ప్రసవించేందుకు సిద్ధమైంది. కొంత నీళ్లు తాగేందుకు ప్రయత్నించింది. నదిలో తన ముఖాన్ని చూసి తన ముఖంపై భయాందోళన స్పష్టంగా కనిపించేది. ఎందుకంటే ఆమె ఇల్లు అగ్నికి గురైపోయింది. అలాగే తన పిల్లల్ని జన్మించవలసిన సమయం కూడా వచ్చింది. ఒకవేళ నీళ్లు తాగబోతున్నప్పుడు ఆమెకి తన ఎడమవైపు నుంచి శబ్దం వినిపించింది. ఆ శబ్దం పునసల నుంచి వస్తున్నట్లుంది. తలెత్తి ఎడమవైపు చూసి ఒక వేటగాడు కాస్త దూరంలో బాణాన్ని సిద్ధం చేస్తూ తనపై గురి పెట్టి ఉన్నాడు. జింక ఇప్పటికే భయంతో ఉన్నందున వేటగాడిని చూసి మరింత భయపడిపోయింది. అప్పుడు జింక అక్కడి నుంచి పారిపోవాలనే ఆలోచనతో కుడివైపుగా తిరిగింది. కుడివైపుగా తిరిగినప్పుడు అక్కడ బుసబుసలాడుతూ ఒక సింహం దాక్కుని తనను వేటాడడానికి సిద్ధంగా ఉన్నట్లు గమనించింది. చుట్టూ చూసింది. ఒకవైపున వేటగాడు, ఇంకోవైపున సింహం, మరోవైపు అగ్ని, మరోవైపు లోతైన నది. ఆ నది లోతైనది కావడం వలన దాటలేకపోయింది. అంతేకాక ఆ నదిలో మొసళ్ళు ఉన్నాయి. మరణం అన్ని వైపులా ఉందని అర్థం చేసుకుంది. ఎటు చూసినా దారిలేదు. చినుకులు కురవడంతో చిత్తకలిగి తన ప్రాణాన్ని రక్షించుకోవాలనే ఆలోచనతో ఏమీ చేయలేకపోయింది. కానీ చివరకు జింక తన మనసులో ఇలా అనుకుంది: మరణం ఖాయమైతే భయపడటం ఎందుకు? ఆత్మగౌరవంతో మరణించడం మంచిదే కదా. ఆమె మనస్సు ప్రశాంతం చేసుకుని ధైర్యంగా నీళ్లు తాగడం మొదలుపెట్టింది. అప్పుడు వేటగాడు బాణం రీత్యా ఆ పిల్లోకి గురిపెట్టి వెడిచేందుకు సిద్ధం అయ్యాడు. కాని ఆ సమయంలో పెద్ద మెరుపు ఒకటి పడింది. ఆ మెరుపు శబ్దం వలన వేటగాడి చేతులు కదలిపోయి ఆయన బాణం తప్పిపోయి సింహాన్ని తాకింది. సింహం గాయపడగా వేటగాడి వైపున దృష్టి పెట్టింది. సింహం వేటగాడిని దాడి చేసి వేటగాడు ప్రాణాలు దక్కించుకోవడం కోసం పారిపోతున్నాడు. సింహం వెంబడిస్తూ వచ్చింది. ఆ సమయంలో భారీ వర్షం పడడం మొదలై అడవి అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చింది. చినుకులు కురుస్తున్నప్పుడు జింక తాను నీళ్లు తాగి నోరు పైకి ఎత్తినప్పుడు తను గమనించింది. అక్కడ ఇప్పుడు వేటగాడు లేదు, సింహమూ లేదు. అడవిలో అగ్ని ప్రమాదం కూడా సద్దుమణిగింది. ఆ జింక ధైర్యంగా తప్పుడు ప్రదేశాన్ని వదిలేసి సురక్షితమైన చోటుకు చేరి 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ కథ మన జీవితంలోనూ చాలా సందర్భాలలో కరువైన పరిస్థితులను ఎదుర్కొంటామని మనం గుర్తించవచ్చు. సమస్యలు అన్ని వైపులా చుట్టుముట్టినప్పుడు దారి కనిపించకపోయినా మనం ధైర్యం కోల్పోవద్దు. ఎంత పెద్ద సమస్య ఎదురైనా మనం భయపడకుండా ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ఆలోచిస్తే ఆలోచనలు సానుకూలంగా మారుతాయి. ఒకసారి ధైర్యం కలిగి సానుకూలంగా ఆలోచిస్తే ఏదైనా సాధ్యమే.